ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతెవాడ, తిప్పనపేట పట్టణ ప్రాథమిక కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య అధికారికి సంబంధించిన అధికారులు ఎండ దెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించే పోస్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎండల్లో బయట తిరగకుండా జాగ్రత్త వహించాలని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆమె ప్రజలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఉపాల శ్రీధర్ తో పాటు సంబంధిత అధికారులు, ఎంఆర్ఓ, విద్యా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవ సిఎస్ గారు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మనకి హెల్త్కి సంబంధించి అంటే హీట్ వేవ్కి సంబంధించిన కొన్ని అడ్వైజరీస్ జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే జిల్లాలో ఒక కమిటీ, అదేవిధంగా వివిధ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే రానున్న 15 రోజుల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ మెడ్ డిపార్ట్మెంట్ ద్వారా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి కోరేది ఏంటంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో అవసరమైన పరిస్థితుల్లోనే బయటికి రావాలి, అదర్వైజ్ ఇంట్లోనే వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏవైతే ప్రిపేర్నెస్కి సంబంధించి మనం చూసుకుంటే ప్రతి పిహెచ్సిలో కానివ్వండి, ప్రతి సబ్ సెంటర్ కానివ్వండి, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఆశా వర్కర్ నుంచి అదేవిధంగా గ్రామ పంచాయతీ లెవెల్, అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్ వర్క్ సైట్స్లో, స్కూల్స్లో, అదేవిధంగా అంగన్వాడీస్లో కూడా మనం రిక్వైర్డ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెడికేషన్స్ కూడా, ఇతర మెడికేషన్స్ వామిటింగ్స్కి సంబంధించి కానివ్వండి, ఐవీ ఫ్లూయిడ్స్ కానివ్వండి, అవన్నీ కూడా జిల్లాలో ఉండే ప్రతి పిహెచ్సిలో అదేవిధంగా సబ్ సెంటర్స్లో కూడా అందరికీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది రిక్వైర్డ్ మెడిసిన్స్. ముఖ్యంగా ప్రజల్ని కోరేది ఏంటంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఇంట్లోనే ఉండి ఎక్కువ లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ తీసుకోమని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా పెద్దవాళ్ళు, అదేవిధంగా చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎక్కువ ఎక్సర్సైజింగ్ కానివ్వండి, అదేవిధంగా మిట్ట మధ్యాహ్నం వంట పొయ్యిల దగ్గర ఉండడం, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయమని కోరుతున్నాం. అండ్ కాటన్ దుస్తులు ధరించాలి. ఎప్పుడైతే బయటికి వెళ్తారో తలపైన కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవడం, ఇయర్స్ని కవర్ చేసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తే ఎక్కడ కూడా హీట్ స్ట్రోక్స్కి వాళ్ళు అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు కూడా పాటించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి, అదేవిధంగా ప్రతి ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఈ జాగ్రత్తలు అనేది మనం జిల్లా వైపు నుంచి మనం అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా ఈ వేసవి కాలం జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కడ కూడా హీట్ స్ట్రోక్కి గురి కాకుండా వాళ్ళ కుటుంబాన్ని సేవ్ చేసుకోవాల్సింది.